ప్రియమైన రెడ్డి కుటుంబ సభ్యులకు, ఆత్మీయ బంధుమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో, జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, నిన్ను మోసె నీ తల్లి కనక గర్భమున. మిత్రులారా, చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. ఏ దేశంలో, ఏ మతంలో, ఏ కులంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి అన్నది గత జన్మల సంచిత కర్మ ఫలాలు నిర్ణయిస్తాయి. పుట్టుకతోనే ఆ దేశానికి, ఆ మతానికి, ఆ కులానికి సంబంధించిన చరిత్ర, గౌరవం, పరువు, ప్రతిష్ట మనకు దక్కుతుంది. అలాగే దాని పరువు, ప్రతిష్ట, గౌరవం దిగజార్చకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేనని తీయని నిజం తెలుసుకున్నాను. పరిమళాల పదును నేను, పద్మము నీవైతే, అలికిడి గల అలను నేను, అంబుది నీవైతే. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేనని తీయని నిజం తెలుసుకున్నాను. పరిమళానికి అస్తిత్వం పద్మం, అలకు అస్తిత్వం అంబుది సముద్రం. అలాగే నాకు అస్తిత్వం నువ్వు, నీకు అస్తిత్వం నేను. ఈ జాతి మనందరికీ అస్తిత్వం. తన శక్తి తాను తెలుసుకున్నప్పుడు హనుమంతుడవుతాడు, తెలుసుకోలేకపోతే అనామకుడుగా మిగిలిపోతాడు. మనకు ఘనమైన గత చరిత్ర పరంపర ఉంది. ఆ ఘన చరిత్ర పరంపరకు మనమంతా వారసులం. రెడ్డి అంటే క్యాస్ట్ అనుకుంటివా? కాదు, అది 5 స్టార్ బ్రాండ్, REDDY. It is not merely a caste, my dear friends. It is 5 star brand. R stands for royal and reliable. E stands for efficient and enthusiastic. D stands for daring and dashing. D stands for dynamic and dedicated. Y stands for yearning for excellency. It is 5 star. Character, caliber, conduct, discipline, dedication, devotion, noble, capable, stable, reliable, efficient. The one and only one, REDDY, Reddy. There are so many stars like Rebel Star, Superstar, Mega Star. Above all, the true real star is REDDY 5 star. శ్రమను నమ్మినవాడు, శ్రేముషిని కలిగినవాడు. శ్రమను నమ్మినవాడు, శ్రేముషిని కలిగినవాడు.
ప్రతిలేని మానవుడు ప్రతిభాసుధార్ణవుడు, ప్రతిలేని మానవుడు ప్రతిభాసుధార్ణవుడు, ఎవరయ్యా వారెవరయ్యా అంటే మకుటం లేని మహారాజు మా రెడ్డి రాజు. శ్రమను నమ్మినవాడు, ప్రతిభ కలిగినవాడు, ప్రతిలేని మానవుడు, ప్రతిభాసుధార్ణవుడు, మకుటం లేని మహారాజు మా రెడ్డి రాజు. కష్టాలు వస్తే కలత చెందనివాడు, ఆపదలు వస్తే అధైర్యపడనోడు, ఆకాశమంతా ఆత్మవిశ్వాసం కలవాడు, అభిమాన ధనుడు, అసలైన ఘనాఘనుడు, ఎవరయ్యా వారెవరయ్యా అంటే మకుటం లేని మహారాజు మా రెడ్డి రాజు. మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు, పట్టు వదలనివాడు, పౌరుషం కలవాడు, ప్రభుత్వ పథకాలను కాదు తన ప్రతిభను నమ్మినవాడు, నిత్య కృషీవలుడు, నిరంతర శ్రామికుడు, ఎవరయ్యా వారెవరయ్యా అంటే మకుటం లేని మహారాజు మా రెడ్డి రాజు. మట్టిని నమ్మినవాడు, మానవత్వం కలవాడు, మంచి కోరేవాడు, 10 మందికి మేలు చేసేవాడు, అందరూ బాగుండాలి అందులో నేనుండాలనేవాడు, ఆపద్బాంధవుడు, అజాతశత్రువు, అన్నదాత, ఎవరయ్యా వారెవరయ్యా అంటే మకుటం లేని మహారాజు మా రెడ్డి రాజు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్టు ఈ దేశం నాకేమిచ్చింది అని కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను అని ఈ దేశం కోసం పరితపించేవాడు, ఈ దేశాన్ని ప్రేమించే నిజమైన దేశభక్తుడు, ఎవరయ్యా వారెవరయ్యా అంటే మకుటం లేని మహారాజు మా రెడ్డి రాజు. ఆత్మవిశ్వాసమే కొండంత అండగా, ఆత్మాభిమానమే నీలోన నిండుగా, ఘనమైన గత కీర్తి స్ఫూర్తినిస్తుండగా, అడుగు ముందుకు వెయ్యి ఆకాశమే నీ హద్దుగా, అడుగు ముందుకు వెయ్యి ఆకాశమే హద్దుగా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా అన్నట్టు ఉద్ధరే ఆత్మనాత్మానం, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఏంటయ్యా జీవితం ఎలా జీవించాలి అంటే పుడితే తల్లిదండ్రులు సంతోషపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టుకోవాలి, అది కదా నిజమైన జీవితం. మరి వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ బర్త్ అండ్ డెత్. B and D, there is a letter C, that is our choice. It is no matter how long we live, but what matters is how we live, that certainly matters. ఎంతకాలం బతకామన్నది గొప్పతనం కాదు, ఎలా బతుకుతున్నాము, ఎలా బతకామన్నదే గొప్ప విషయం. మన గురించి మనం తెలుసుకుంటే ఆ ఘనమైన చరిత్ర, ఆ పరంపరకు మనం వారసులుగా మనం గుర్తించినప్పుడు మనం కూడా ఆ ఆదర్శ జీవితాన్ని గడుపుతాం. ఒక పులి పిల్లను గొర్రెల మందలో వేసి పెంచితే అది గొర్రెలాగే ప్రవర్తిస్తుంది, దాని నిజమైన అస్తిత్వం దానికి తెలియనంత వరకు. అందుకే మన అస్తిత్వం, మన పరంపర, మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చి కౌగిటగుచ్చిన జాతి రాయిది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చెన కాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికల్.
చరిత్ర, ఘనమైన చరిత్రలో కొండవీటి రెడ్డి రాజులు, రాజమహేంద్రవరం రెడ్డి రాజులు, కాకతీయ రెడ్డి సామంతులు, ఘనమైన రెడ్డి సంస్థానాలు ఆలంపూర్ సంస్థానం, అమరచింత సంస్థానం, గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, దోమకొండ, మునగాల, పాపన్నపేట, సిర్నాపల్లి, బోరవెల్లి, గోపాలపేట, బుచ్చిరెడ్డిపాలెం అనేక ఘనమైన సంస్థానాలు, నోస్సం సంస్థానం, నారాయణపురం సంస్థానం, దొంతి సంస్థానం, కొండూరు సంస్థానం, కార్వేటి నగర సంస్థానం అనేక గొప్ప రాజ్యాలు, సంస్థానాలు మన వాళ్ళు స్థాపించి ఆదర్శవంతమైన పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన అందించారు. ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపకులు. నాయకురాలు నాగమ్మ పలనాటి యుద్ధం పౌరుషానికి మారుపేరుగా నిలిచింది. రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ సేనాధిపతులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయ నిర్మాతలు. గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి కాకతీయ సామంతులు. గద్వాల సంస్థానం మహారాణి శంకరమ్మ ఆదిలక్ష్మీదేవి. గొప్ప ఆదర్శ పాలనకు ప్రతీక, కవులు కళాకారులను ఆదరించినటువంటి ఘనమైన చరిత్ర. పాపన్నపేట సంస్థానం, కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరి పోరాట ప్రతిమకు, త్యాగానికి ప్రతీకగా నిలిచాడు. మన జాతికి వన్న తెచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారు, వారందరికీ వందనాలు. ఇందు కలడు అందు లేడనే సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు అన్నట్టు ఒకటి కాదు అన్ని రంగాలలో మరి వారి ప్రతిభను, ప్రత్యేకతను చాటుకున్న మహానుభావులు ఎందరో. వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం, రాజకీయం, సాహిత్యం, సాంస్కృతిక కళారంగాలలో రాణించి ప్రత్యేకత చాటుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. సుపరిపాలన, అడ్మినిస్ట్రేషన్, ప్రజలను తమ ప్రేమించి ప్రజారంజకంగా పరిపాలన అందించిన ప్రోలయ వేమారెడ్డి, గోన బుద్ధారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి లాంటి వారు ఎందరో. ఇక కవులు, కళాకారులు ప్రజా సమస్యలను ప్రజలకు దగ్గరైనటువంటి ప్రజా కవిత్వాన్ని అందించినటువంటి యోగి వేమన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యోగి వేమన వేమారెడ్డి గారు, అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఇలాంటి వారు గొప్ప రచయితలు, కవులు, అలాగే కళాకారులు. సినిమా రంగాన్ని తమకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు. ఇక నృత్యంలో రాధారెడ్డి, రాజిరెడ్డి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యకారులు. అలా మరి తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే సువర్ణాక్షరాలుగా లిఖించబడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆనాటి రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, కాసర్ల సుదర్శన్ రెడ్డి గారు. మరి ఆ రోజు సౌకర్యవంతమైన జీవితాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాలు, అణగారిన ప్రజల కోసం ఆయుధాన్ని చేపట్టి సాయుధ పోరాటం చేసినటువంటి మహానుభావులు రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, కాసర్ల సుదర్శన్ రెడ్డి గారు. ఇక చరిత్రలో కని విని ఎరగని రీతిలో మరి బడుగు బలహీన వర్గాల కోసం 100 ఎకరాలు భూదానం చేసి చరిత్ర సృష్టించినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. మిత్రులారా, ఒక గజం జాగ కోసమే ఈరోజు సొంత అన్నదమ్ములే పోట్లాడుతున్న ఈరోజు మరి ఏమాత్రం ఆలోచించకుండా మరి 100 ఎకరాల భూమిని దానం చేసినటువంటి అపర దానకర్ణుడు
మనకు భూదాన్ పోచంపల్లి రామచంద్రారెడ్డి గారు, పోరాటం చేసినటువంటి వీర మహిళ కమలాదేవి గారు మరి మనందరికీ గర్వకారణం. మరి ఆ రామచంద్రారెడ్డి గారి స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన ఆ 100 ఎకరాల స్ఫూర్తితో మరి ఈ భూదాన ఉద్యమం కొనసాగింది. లక్షల ఎకరాలు భూదానంగా స్వీకరించి తర్వాత ఎంతోమంది నిరుపేదలకు అది ఈ రోజుకు దాన్ని అండగా అది నిలిచింది. భూదాన ఉద్యమానికే స్ఫూర్తి రామచంద్రారెడ్డి గారు. ప్రజలు మెచ్చిన రాజకీయ నాయకులు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ప్రథమ పౌరుడిగా ఉన్నారు. అలాగే కేవి రంగారెడ్డి గారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా వారి పేరు మీదే ఏర్పాటు చేయబడ్డది. మర్రి చెన్నారెడ్డి గారు తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించినటువంటి ఉద్యమ స్ఫూర్తి. ఆ ఉద్యమ ఫలితంగానే మనకు జోనల్ సిస్టమ్ రావడం ఎంతోమందికి మేలు జరిగింది. అలాగే ప్రజారంజకంగా పరిపాలన అందించినటువంటి రైతులకు, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, మరి అందరికీ ఉన్నత చదువులు, అనేక ఉచిత విద్యుత్ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కల్లం అంజిరెడ్డి గారు, శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి గారు ఈరోజు భారతదేశం గర్వించదగ్గ విధంగా ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో మరి ప్రపంచానికి ఆదర్శంగా నిలవడానికి మరి వీరి కృషి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వరప్రసాద్ రెడ్డి గారు ఎంతో కష్టపడి తాను ఈ పోలియో వ్యాధిన పడి వేలాది మంది, లక్షలాది మంది చిన్నారులు జీవితాన్ని దుర్భరంగా తయారవుతున్న పరిస్థితిలో దానికోసం వ్యాక్సిన్ తయారు చేయించి లక్షల కోట్ల లాభాలు ఆర్జించే అవకాశాన్ని కూడా వదిలి సామాన్య నిరుపేదలకు పోలియో వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా దాన్ని అందరికీ అందించినటువంటి మానవతామూర్తి వరప్రసాద్ రెడ్డి గారు. వ్యాపారం అంటే డబ్బు సంపాదించడమే పరమావధిగా కాకుండా ప్రజల కోసం, ప్రజలకు మేలు చేయాలనే ఆ మానవతా దృక్పథం మరి అది చాలా చాలా అరుదైన విషయం మిత్రులారా. అలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందుకే చెయ్యెత్తి జైకొట్టు రెడ్డోడ గతమెంతో ఘనకీర్తి కలవాడ. ఈ గొప్ప పరంపరకు మనం వారసులుగా జన్మించినందుకు మనం గర్వపడాలి, సంతోషపడాలి. దాన్ని, ఆ గౌరవాన్ని మనం కాపాడే విధంగా మరి కొనసాగాలి. ఈ లోకంలో, ఈ నా దేహంలో, ఈ లోకంలో, ఈ నా దేహంలో, ఈ నా పవిత్ర దేహంలో, ఈ నా పవిత్ర దేహంలో ఎన్నాళ్ళైనా బ్రతకడమిష్టం, ఎప్పుడు రాలినా ఇష్టం ఇష్టం. సంసారం ఒక సాగరమైతే, సంసారం ఒక సాగరమైతే జలక్రీడలుగా జీవనమిష్టం. మళ్ళీ పుట్టుటే మరణం అయితే, ఆ మరణం అంటే మరీ ఇష్టం. పొరపాటున మోక్షం వస్తే, పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పోతే ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం. ఈ లోకంలో ఈ నా దేహంలో ఈ నా పవిత్ర దేహంలో ఎన్నాళ్ళైనా బ్రతకడమిష్టం, ఎప్పుడు రాలినా ఇష్టం ఇష్టం. ఈ జాతిలో పుట్టడమే అదృష్టం. అందుకే ఈ జాతిలో ఈ నా దేహంలో ఈ ఎన్నాళ్ళైనా బ్రతకడం ఇష్టం, ఎప్పుడు రాలినా ఇష్టం ఇష్టం. మిత్రులారా, greatness comes not by quantity but it is by quality that brings greatness to a person or thing or a place. ఒక దేశం, ఒక మతం, ఒక కులం గొప్పతనం ఎంతమంది ఉన్నారన్న దానిపైన కాదు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారనే దానిపైనే ఆ గౌరవం, గొప్పతనం అనేది లభిస్తుంది. మరి వంశ పరువు ప్రతిష్ట కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అది తెలుసుకొని దాన్ని ఆ వంశ పరువు ప్రతిష్టకు భంగం కలగకుండా ప్రవర్తించాలి అని మన పురాణ ఇతిహాసాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రామాయణంలో యాగ రక్షణ కోసం రామ లక్ష్మణులను విశ్వామిత్రులు వెంట తీసుకువెళ్ళి రాముని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి రామునికి తెలియజేయడం వల్ల రాముడు పోసిన ధర్మస్వరూపంగా మనకు చరిత్రలో నిలిచిపోయాడు. ఇక్ష్వాకు, త్రిశంకు, మాంధాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు లాంటి గొప్ప వ్యక్తుల చరిత్ర రామునికి తెలియజేస్తాడు. సగరుడు గంగానది తీరంలో వారు ఉన్నప్పుడు ఈ గంగానది, ఇంత పరమ పవిత్రమైన గంగానది గురించి తెలియజేయండి గురుదేవా అని రాముడు అడిగినప్పుడు రామ, ఈ గంగానది ఎలా ఏర్పడిందో నీకు తెలుసా? మీ వంశంలోని సగరుడు అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంద్రుడు దాన్ని అపహరించి పాతాళంలో ఉన్న కపిల మహాముని గుహలో బంధిస్తాడు. ఆ యాగాశ్వాన్ని వెతుకుతూ భూమినంతా ఆ సగరుని 60,000 మంది పుత్రులు భూమిని తవ్వడం వల్ల ఈ సముద్రాలు ఏర్పడ్డాయి తెలుసా? అందుకే సముద్రానికి సాగరుడు అని పేరు వచ్చింది. సముద్రాలు ఏర్పడడానికి కూడా మీ వంశీయులే కారణం. ఆ తర్వాత అది వారు సగరులు పాతాళంలో కపిలముని వద్ద అశ్వాన్ని గుర్తించి కపిలమునే ఆ అశ్వాన్ని అపహరించాడని దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ ముని శాపాగ్నిలో భస్మమై బూడిదలుగా 60,000 మంది సగరులు చనిపోతారు. ముని శాపం వల్ల చనిపోయారు కాబట్టి ఆ 60,000 మంది సగరులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలంటే అది స్వర్గంలో ఉన్న మందాకిని జలాలతో తర్పణం చేస్తే తప్ప వారికి ఉత్తమ గతి ప్రాప్తించదు అని సగరుని పుత్రులు, ఆ తర్వాత వారి మనమడు దిలీపుడు, ఆ దిలీపుని వల్ల వారి వల్ల కూడా కాకపోతే ఆ తర్వాత తరం ముని మనమడు భగీరథుడు, మరి మనందరికీ తెలుసు, చాలా గొప్ప ప్రయత్నం చేస్తే భగీరథ ప్రయత్నం అంటారు. 1000 సంవత్సరాలు భగీరథుడు ఆ స్వర్గంలో ఉన్న మందాకిని గురించి తపస్సు చేస్తే ఆ గంగా స్వర్గంలో ఉన్నప్పుడు మందాకిని అంటారు. ఆ గంగామాత అనుగ్రహిస్తుంది.
కానీ భూమి నన్ను భరించదు అని మరి చెప్పినప్పుడు ఆ గంగ దూకినప్పుడు భరించడానికి పరమశివుని కోసం మళ్ళీ ఘోరమైన తపస్సు ఆచరిస్తే పరమశివుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా స్వర్గంలోని ఆ మందాకిని పరమశివుని తలపైన దూకి ఆ తర్వాత ఈ భూమిపైకి రావడం జరిగింది. అలా వస్తూ ఉన్నప్పుడు జన్యు మహర్షి ఆశ్రమం అందులో మునిగిపోతుంది. ఆ మహర్షి ఆగ్రహించి గంగా జలాన్ని గంగను మొత్తం మింగేస్తాడు. ఆ తర్వాత జన్యు మహర్షి గురించి తపస్సు చేసి అతన్ని వేడుకోగా అనుగ్రహించి ఆ గంగా జలాన్ని తన చెవి ద్వారా వదులుతాడు. అందుకే గంగకు మందాకిని, గంగా, ఆ తర్వాత మరి జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. భాగీరథి అనే పేరు కూడా గంగకు ఉంది, భగీరథుని వల్ల వచ్చింది. కాబట్టి ఈ పరమ పవిత్రమైన ఈ గంగా నది భూమిపైకి రావడానికి కూడా మీ వంశీయులే కారణమని, అలాంటి అనేక అద్భుతమైనటువంటి గొప్ప విషయాలు చెప్పడం వల్ల రామచంద్రుడు అంత ఇక్ష్వాకు వంశము పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికి, మరి ఆ ధర్మాన్ని స్థాపించడానికి ఆయన పోసిన ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సమస్త లోకస్య అని మరి రావణాసురునితో ఇది మారీచుడు అన్నటువంటి మాట అది జరగడానికి కూడా ఆ వంశంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. అలాగే మహాభారతంలో మాయాజూదంలో ఓడించి పాండవులను అరణ్యవాసానికి పంపిన దుర్యోధనుడు అంతటితో ఆగక వారిని అవమానించాలి, కవ్వించాలని చెప్పి ఆ అరణ్యవాసం చేస్తున్న ప్రదేశానికి సైన్యంతో తన సకులతో వెళ్ళి అక్కడ ఒక సరస్సులో వారు దిగి స్నానం చేస్తూ ఉండగా అది గంధర్వులకు చెందిన సరస్సు కావడం వల్ల గంధర్వులు ఆగ్రహించి దాడి చేసి దుర్యోధన్ని బంధించి తీసుకువెళ్తారు. ఆ విషయం తెలుసుకున్న ధర్మరాజు భీముణ్ణి, అర్జున్ని పిలిచి దుర్యోధనుణ్ణి గంధర్వులు అపహరించి తీసుకువెళ్ళారట, మీరు వెళ్ళి మన సోదరుడైన దుర్యోధనుని విడిపించుకురమ్మని చెప్తాడు. అప్పుడు భీముడు మనం చేయాల్సిన కార్యం గంధర్వులు చేస్తే సంతోషపడాలి కదా, ఆ దుర్మార్గునికి తగిన శాస్తి జరిగింది అంటాడు. అప్పుడు ధర్మరాజు, కాదు సోదరా, మనలో మనం పాండవులు 5, కౌరవులు 100, మనలో మనం శత్రువులమే కావచ్చు, కానీ పరాయివాడు దాడి చేసినప్పుడు మనం 105 మన కురువంశం ప్రతిష్ట దిగజారకుండా కాపాడే బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ వంశ పరువు ప్రతిష్టలను కాపాడాలి అని చెప్పి పంపించడం మనకు తెలుసు. ఆ తర్వాత అర్జునుడు ఆ గంధర్వులను ఓడించి దుర్యోధన్ని విడిపించుకొస్తాడు. అంటే వంశ పరువు ప్రతిష్ట ఎంత ముఖ్యమో మనకు రామాయణం, మహాభారతం తెలియజేస్తుంది. అందుకే ఈ వంశాన్ని ఉద్ధరించకపోయినా దాని గౌరవానికి భంగం కలిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. కులంలోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వేమారెడ్డి యోగి వేమన అద్భుతమైనటువంటి మనకు సమాజానికి ఎన్నో మరి స్ఫూర్తివంతమైన సందేశాత్మక, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక వంశంలో ఒక గొప్ప వ్యక్తి ఉండడం వల్ల ఆ వంశం గౌరవం, పరువు, ప్రతిష్ట పెరుగుతుంది. అడవిలో ఒక గంధం చెట్టు ఉంటే అడవి అంతా సువాసన వెదజల్లినట్టు, అలాగే మరి వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును,
చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు, ఒక చెడ్డ పురుగు వేరుకు తగిలితే ఆ వృక్షం మహావృక్షం కూడా మరి ఎండిపోతుంది. అలాగే ఒక వంశంలో ఒక దుర్మార్గుడు ఉండడం వల్ల ఆ వంశం పరువు ప్రతిష్ట దిగజారుతుంది. ఒక ఆయన ఎయిర్పోర్టుకు వస్తే ఆ ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక వ్యక్తి తాగడానికి నీరు ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశాడట. ఆ మంచినీరు తాగాలని వెళ్తే ఆ గ్లాసు గొలుసుతో కట్టివేయబడ్డది. అంటే ఈ దేశంలో మంచినీళ్ళు తాగడానికి ఒక వ్యక్తి ఉదారంగా ఏర్పాటు చేస్తే ఆ గ్లాసు ఎత్తుకపోయే మహానుభావులు కూడా ఇక్కడ ఉన్నారన్న సంగతి అక్కడ తెలియకనే తెలుస్తుంది మిత్రులారా. ఒకతను జపాన్లో ఒక ట్రాన్సిస్టర్ కొని ఎయిర్పోర్టుకు వస్తే అది ఎయిర్పోర్ట్లో చూస్తే అది పాడైపోయింది, డిఫెక్టివ్ పీస్ పనిచేయడం లేదు. ఆ వ్యక్తి అయ్యో పాడైంది కదా ఎలా అని చెప్పి ఆలోచించి ఎయిర్పోర్ట్లో ఉన్న మరొక ఎలక్ట్రానిక్ షాప్లో వెళ్ళి దాన్ని చూపిస్తాడు. అతను ఈ పీసు పాడైంది, నీకు కొత్త పీసు ఇస్తాను తీసుకువెళ్ళు అంటాడు. ఈ వ్యక్తికి ఆశ్చర్యం వేసి, ఇది మీ దగ్గర కొనలేదు కదా, మీరు ఎలా వాపస్ తీసుకుంటారు అంటే, ఇది నాకు నష్టమే కావచ్చు, కానీ మీరు మీ దేశానికి వెళ్ళి ఈ జపాన్లో కొన్న వస్తువు పాడైంది అని చెప్తే మా దేశం యొక్క ఆ నమ్మకం అన్నది పోతుంది. ఈరోజు మేము మా మేడ్ ఇన్ జపాన్ అంటే ఆ నాణ్యతకు మారుపేరుగా ప్రపంచమంతా మా వస్తువులను, మా క్వాలిటీ ప్రోడక్ట్కు, టెక్నాలజీకి మారుపేరుగా జపాన్ పేరు మరి ఉంది కాబట్టే మేమంతా ఆ ఎక్స్పోర్ట్ చేసి లాభాలు ఆర్జించగలుగుతూ ఉన్నాం. నాకు ఈ నష్టం 2000 3000 నష్టం జరిగితే జరగవచ్చు, కానీ అంతకంటే గొప్ప విషయం మా దేశం పరువు ప్రతిష్ట పేరు కాపాడుకోవడం ముఖ్యం. ఆ బ్రాండ్ ఇమేజ్ అన్నది ఉంటే మేము మా వస్తువులను అమ్ముకోగలుగుతాం. అందుకే మా దేశం బదనాం కావద్దు అని మీకు ఈ కొత్త పీసు ఇస్తున్నాను అంటాడు. అది నిజమైనటువంటి దేశభక్తి. ఆ విధంగా ప్రతి క్షణం ప్రతి వ్యక్తి ఉన్న ఆ కులము, మతము, దేశము, జాతి పరువు ప్రతిష్టకు భంగం కలిగించకుండా జీవించాలనే ఆ కాన్షియస్నెస్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం మిత్రులారా. మనం అందుకే అలాంటి గొప్ప వ్యక్తులు వల్ల దేశానికి, సమాజానికి, ఆ మతానికి, కులానికి గౌరవం దక్కుతుంది. స్వామి వివేకానంద చెప్పినట్టు, ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్, స్టీల్ నర్వ్స్, ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అంటారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన గుప్పెడి మంది నిస్వార్థమైన యువతీ యువకులతో ప్రపంచాన్ని మార్చవచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు. మరి అలాంటి శక్తి సామర్థ్యాలు మనలో మరి సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నాయి. ఇనుప కండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. ప్రోలయవేమారెడ్డి, గోన బుద్ధారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజా బహదూరు వెంకట్రామిరెడ్డి, యోగి వేమారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, సి నారాయణ రెడ్డి, కేవీ రెడ్డి, నాగిరెడ్డి, రాధారెడ్డి, రాజిరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, కాసర్ల సుదర్శన్ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, పుచ్చలంపల్లి సుందరరామిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి,
కల్లం అంజిరెడ్డి వరప్రసాద్ రెడ్డి మనలోనే ఉన్నారని నిజము మనమెరగాలి, మన శక్తనంతమని గుర్తుంచుకోవాలి. పట్టుదలతో మనము గట్టి కృషి చెయ్యాలి, అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి. మిత్రులారా, ఈ ఘనమైన చరిత్రను, ఆ పరంపరను మనం కొనసాగించాలి. ఇందాక చెప్పినట్టు పుచ్చలంపల్లి సుందర రామిరెడ్డి, మరి ఆయననే పుచ్చలంపల్లి సుందరయ్య అంటారు. సుందరయ్య కళాక్షేత్రం కూడా ఆయన పేరు మీదే ఏర్పడ్డది. పెళ్ళి చేసుకొని పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలే కనకుండా సమాజ సేవలో తరించినటువంటి మహానుభావులు పుచ్చలంపల్లి సుందరరామరెడ్డి గారు. అలాగే మనిషి పోటీ ఉండడం మంచిదే, కానీ అది మరి అసూయతో కూడుకుంటే అది ప్రమాదకరం అవుతుంది మిత్రులారా. ఎందుకంటే హెల్తీ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ బ్రింగ్స్ గుడ్, బట్ అన్హెల్తీ కాంపిటీషన్ ఈజ్ వెరీ డేంజరస్. ఇద్దరు మిత్రులు రాజు రవి చిన్నప్పటి నుంచి ఒకరిపైన ఒకరు పై చెయ్యి కావాలనే కోరిక వారిలో ఉంది. ఇద్దరు క్లాస్మేట్స్. తరగతిలో ఒకరికి కంటే ఒకరికి ఎక్కువ మార్కులు రావాలని వారు పోటీ పడుతుండేవారు. స్కూల్ అయిపోయింది, ఒకే కాలేజీలో చేరారు. విద్యాభ్యాసం ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఇద్దరు వ్యాపారం మొదలుపెట్టారు. బాగా డబ్బు సంపాదించారు. ఇల్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, ఇలా ఒకరి చూసి మరొకరు పోటీ పడుతూ ముందుకు వెళ్తూ వారు కొనసాగుతూ ఉండగా ఒకరోజు రాజు హిమాలయాలకు వెళ్తున్నాడని తెలిసి రవి కూడా ఆయన వెనకాల హిమాలయాలకు వెళ్తాడు. రాజు ఒక గుహలో కూర్చొని తపస్సు ప్రారంభిస్తే దానికి ఎదురుగా మరొక గుహలో రవి తపస్సు ప్రారంభిస్తాడు. ఇలా వారు ఘోరమైన తపస్సు చేయగా భగవంతుడు ప్రత్యక్షమై రాజు దగ్గర భగవంతుడు ప్రత్యక్షమై రాజును ఏమి నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు రాజు, స్వామి, ముందు నా మిత్రుడు ముందు ఎదురుగా తపస్సు చేస్తున్నాడు, ఆయనకు ఏమి ఇస్తారో దానికి రెట్టింపు నాకు ఇవ్వండి, ఈసారి నాది తప్పకుండా పై చేయి కావాలి అని కోరుతాడు. తదాస్తు, మంచిది అని భగవంతుడు రవి మిత్రుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమి నీ కోరిక అని అడిగితే, స్వామి, ఇందాక మా మిత్రునికి వరం ఇచ్చి వస్తూ ఉన్నారు కదా, ఆయన ఏం కోరుకున్నాడో దయచేసి సెలవియ్యండి అంటాడు. నీ మిత్రుడు నీకు ఏమిస్తే దానికి 2 రెట్లు రెట్టింపు తనకు కావాలన్నాడు, నేను అలాగే అని చెప్పి వరం ఇచ్చాను అంటాడు. అలాగా స్వామి, అయితే నాకు ఒక కన్ను తీసేయండి అంటాడు. మంచిది అని చెప్పి అడిగిన వరాన్ని ఇవ్వాలి కాబట్టి రవికి ఒక కన్ను పోతుంది. మరి దానికి రెట్టింపు రాజుకు ఇవ్వాలి కాబట్టి రాజుకు 2 కన్నులు తీసేస్తారు. ఇలా రాజు పూర్తి గుడ్డివానిగా రవి ఒక కన్ను పోగొట్టుకొని తిరిగి ఇంటికి వస్తారట. అంటే వారి ఈ దుర్మార్గులైనటువంటి ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలతో చేసే సాధన కూడా మనిషిని పతనం వైపే నడిపిస్తుంది. మరి భస్మాసురుడే మనకు ఉదాహరణ. ఈ రాక్షసులంతా ఘోరమైన తపస్సు చేసి భగవంతుని అడిగే కోరికలు మరి జీవన్ముక్తి, ఆ మోక్షాన్ని ప్రసాదించమని అడగకుండా మరి పనికిమాలిన వరాలను పొంది వారి జీవితాలు పతనం చేసుకోవడం మనం చూస్తాం మిత్రులారా. అందుకే పోటీ
ఈ ఈర్ష్య అసూయతో ఉండకూడదు. ఆరోగ్యకరమైనటువంటి పోటీ అవసరం. ఒక వ్యక్తి ఒక రాజు కుటుంబం ఆయన దేశంలో ప్రశాంతంగా ఎవరెవరు ఉన్నారో అని ఒక సర్వే చేయిస్తారు. ఒక కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని సర్వేలో తేలుతుంది. అయితే ఒకరోజు వారి గుమ్మంలో 99 బంగారు నాణాలను ఒక మూటను తీసుకెళ్ళి ఉంచమని చెప్తాడు రాజు. ఇక ఆ పొద్దున్నే వారి గుమ్మం ముందు ఆ బంగారు నాణాలు దొరకడంతో వారు ఆ కుటుంబ సభ్యులంతా వాటిని లెక్కిస్తారు. 99 బంగారు నాణాలు. మళ్ళీ లెక్కించిన అవి 99 ఉంటాయి. ఇక మరుక్షణం నుంచి వారికి మనశ్శాంతి లేకుండా పోతుంది. 100 బంగారు నాణాలు వారు జమ చేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేసి మనశ్శాంతిని కోల్పోతారు. సో దిస్ ఈజ్ 99 ఫ్యాక్టర్ అంటాం. క్రికెట్లో కూడా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడి 99 రన్స్ వద్ద మరి ఎంత తడబడతారో మనం చూస్తాం. అందుకే ఈ 99 ఫ్యాక్టర్ అన్నది అసంతృప్తిని కలుగజేస్తుంది మిత్రులారా. మరి భాగవతంలో పోతనామాత్యులు బలిచక్రవర్తి యాగంలో మరి మన వామనుడు వచ్చి యాచించినప్పుడు, నేను మహారాజును చక్రవర్తిని, నీకేం కావాలో మేడలా మనులా మాణిక్యాల ఏమడిగినా ఇస్తాను అడుగు అని వామనుని అడిగితే, నేను బ్రహ్మచారిని, నాకు మనులు మాణిక్యాలు మేడలు కన్యలు ఇవన్నీ నాకెందుకు, 3 అడుగుల నేల ఇవ్వండి, అదే చాలు, దానిలోనే నేను తృప్తి చెందుతాను అంటూ తృప్తి ఎలా వస్తుందో పోతనామాత్యులు అద్భుతమైన పద్యాన్ని మనకు అక్కడ ఇచ్చారు. వ్యాప్తించెందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కన్బడునే. మనిషి సంతోషంగా జీవించడానికి తృప్తి ప్రధానం. అందుకే ఆ తృప్తి లేనివాడు ఎంత ఉన్నా అసంతృప్తిలో అశాంతిగానే జీవిస్తాడు అంటారు. ఇలా ఒక రాజు ఒక వ్యక్తికి, నీవు పరిగెత్తినంత భూమి నీకు దానం చేస్తానంటే, ఆ వ్యక్తి పరిగెత్తి ఆ హార్ట్ అటాక్తో చనిపోయాడట. అంటే ఎంత పరిగెత్తినా ఆ దురాశ వల్ల, ఆశ మంచిదే కానీ దురాశ, ఇంకా పరిగెత్తాలి, ఇంకా నాకు ఇది చాలదు అనే ఆ లోలత్వం, ఆ లౌభ్యం, దురాశ వల్ల మనిషి మరి అందుకే తృప్తి అవసరం, ప్రయత్నం చెయ్యాలి, కానీ దాన్ని శృతిమించకుండా ఆశ దురాశ కాకుండా చూసుకున్నప్పుడే మన జీవితం ఆనందంగా సుఖంగా ఉంటుంది. మిత్రులారా, మరి మనం సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భార్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.